మురళీమోహన్ గారు లేటెస్ట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం కూడా జరిగింది. అంటే మీరు మాట్లాడేటప్పుడు చాలా అటెంటివ్గా విన్నారు ప్రభుత్వ పెద్దలని అన్నారు. ఎలాంటి సలహాలు ఇచ్చారు సార్, సూచనలు ఎలాంటివి చేశారు మీటింగ్? అంటే జనరల్గానండి ఎవరైనా సరే సినిమా రిలీజ్ అయినప్పుడు ఫస్ట్ షోకి వెళ్ళి జనం మధ్య కూర్చొని చూడటం అనేది మేము ఎన్ని ప్రివ్యూలు అయినా చూస్తాం. అవును, మాకు డెసిషన్ పవర్ రాదు. సినిమా మా కళ్ళకి మేము తీసిన సినిమా కూడా బాగుంటుందని అనుకుంటాం. కానీ జనంలోకి వెళ్ళిన తర్వాత మాత్రం జనం నిష్పాక్షపాతంగా జడ్జిమెంట్ ఇస్తారు. అవును సార్. బాగున్న చోట చప్పట్లు కొడతారు, లేని చోట అదే ఉన్న చోట విజిల్ వేస్తారు, లేని చోట బయటికి వెళ్ళిపోయి బాత్రూమ్కి వెళ్ళి వచ్చి ఇది వచ్చి సిగరెట్ కాల్చుకొని వచ్చి ఇట్లా చేస్తూ ఉంటారు. అందుకని ఇది మేము ఫాలో అవుతాం. ఏది సక్సెస్ అయింది మనం అనుకున్న దాంట్లో, ఏది మనం ఫెయిల్ అయ్యాము అనేది జనం మధ్యలో కూర్చొని, జనం మధ్యలో అంటే మధ్యలో కూర్చోపోయినా ఎక్కడో కూర్చొని జనాన్ని కనపడకుండా కూర్చొని సినిమాలు చూసేవాళ్ళం. అది అందరూ చేసాం. పెద్ద హీరోలు చేశారు, చిన్న హీరోలు కూడా చేసాం. కాబట్టి అప్పుడు ఏం చేసేవారంటే మమ్మల్ని థియేటర్ వాళ్ళు, సార్ మీరు వచ్చేసి ఆఫీస్లో కూర్చోండి సార్, ఒక 10 నిమిషాలు సినిమా మొదలుపెట్టి ఒక 10 నిమిషాలు అయిన తర్వాత మీరు లోపల లైట్లన్నీ ఆపిన తర్వాత మీరు ఎక్కడ కూర్చున్నారు. కానీ ఇంటర్వెల్లో కూడా 5 నిమిషాల ముందు చెప్తాం సార్, మీరు వచ్చి మళ్ళీ ఆఫీస్లో కూర్చోండి. సినిమా విడిచేటప్పుడు కూడా మీరు వచ్చిన విషయం తెలియకూడదు. ఓ 10 నిమిషాల ముందే మీరు వెళ్ళిపోండి అని దానికి యాక్సెప్ట్ చేసి అలాగే చేసాం. అవును. కాకపోతే ఏంటంటే ఎవరికైనా ఉంటుంది ఫీల్, సినిమా సక్సెస్ గ్యారెంటీ. ఇప్పుడు ఇదివరకు సినిమా అంటే 3 ఏళ్ళకు ఒక సినిమా తీసాం. అవును. ఇవాళ రోజున 2 ఏళ్ళు 3 ఏళ్ళు పడుతుంది. ముఖ్యంగా ఇవి పుష్ప సినిమా చూసుకున్నా, లేకపోతే RRR చూసుకున్నా, లేకపోతే బాహుబలి చూసుకున్నా, పుష్ప 2 చూసుకున్నా, ఇవన్నీ కూడా ఇయర్స్ టుగెదర్ చేశారు. ఆర్టిస్టులు కూడా దాన్ని ఇయర్స్ టుగెదర్ దాంట్లోనే ఉండి ఇంకో సినిమా చేయకుండా చేశారు. అలంతా కష్టపడి తీసిన పుష్ప 1 సక్సెస్ అయింది, పుష్ప 2 కూడా సక్సెస్ అవ్వాలని ఆలోచన అందరికీ ఉంటుంది. మేము కూడా కోరుకున్నాం. ఆ సినిమాకి మాకు ఏమి సంబంధం లేకపోయినా మన ఇండస్ట్రీ బాగున్నట్టు అవుద్ది, పుష్ప సినిమా ఫస్ట్ అయినట్టుగా దానికంటే కూడా మంచి సక్సెస్ అవ్వాలని అందరం కోరుకున్నాం. అలాగే అతను కోరుకున్నాడు. అవును. అది యాంగ్జైటీ ఉంటుంది. వెళ్ళే సినిమా జనంలో కూర్చొని ఫీల్ చూడాలి, ఎక్కడ సక్సెస్ అయింది, ఎక్కడ ఫెయిల్ అవుతుంది. అదే దాంట్లో వెళ్ళారు పాపం. దానికి అది కూడా రెగ్యులర్ షో కాదు, అది బెనిఫిట్ షో. మిడ్ నైట్ బెనిఫిట్ షో లాంటిది అది. దానికోసం వెళ్ళారు. ఎవరు కూడా అలాంటి సంఘటన జరుగుతుందని ఎవరు ఆలోచించాలంటే ఎవరి ఇండస్ట్రీ ఎవరూ కోరుకో. అది ఆ ఇన్సిడెంట్ జరిగినందుకు ఆ రోజున అల్లు అర్జునే కాకుండా మాలాంటి వాళ్ళం కానీ అందరం కూడా బాధపడ్డాం. అయ్యో ఇది జరిగింది ఏంటిది, వాళ్ళు ఎంతో ప్రేమతో వస్తే తొక్కిసలాట్లో చనిపోవటం ఏంటి, వాళ్ళ బిడ్డ చిన్న అబ్బాయి హాస్పిటలైజ్ అయిపోయి ఇది చావు బతుకుల్లో ఉంటాం, అందరం బాధపడ్డాం. కానీ ఎవరి చేతిలో లేదు. అవును సార్. అలాంటి అయిన ఇన్సిడెంట్ జరిగినప్పుడు మాకు చేతనైన సాయం చేస్తూ ఉంటాం. అలాగే జరిగింది అనుకున్నాం.